నీకేం తెలుసు బే బ్యాచులర్ బాధలు. లేక లేక వంట చేద్దాం అనుకుంటే కరెంటు పోయింది. కరెంట్ అన్నకు ఫోన్ చేసి ఏమన్నాడు అంటే, తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోగా చాలు. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నా నాకు తెలుస్తా ఉంది. ఇక డ్యూటీకి వచ్చేటప్పుడు టమాటాలు ఉల్లిగడ్డలు ములక్కాడలు అయితే పట్టుకొని వచ్చినా. ఓయమ్మా చాలా చిన్న సెకండ్ ఎవరా నీలా నా బట్ట. ఇక ఎట్లాగో కరెంట్ లేదు కదా, బయటకు పోయి చాయ్ అనేది తాగుదామని చెప్పి రూమ్కి తాళం వేసి బయటికి పోతున్నాను అనమాట. రూమ్లో చట్నీలు ఏం లేవని గోంగూర చట్నీ తీసుకున్నా. ఆ ఫుడ్ క్వాలిటీ అండ్ ప్యూరిటీ చెక్ చేసిన తర్వాత ఇచ్చే సింబల్ అన్నమాట. అది మనం తినే ప్రతి ఫుడ్కి ఈ సింబల్ ఉంటుంది. రూమ్కి వచ్చేసరికి కరెంట్ అయితే వచ్చేసింది. కరెంట్ నాకు థ్యాంక్స్ చెప్పిన. బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఏం చేసుకుని పడుకో. రైస్తో పాటు 2 గుడ్లు కూడా వేసేసిన తినడానికి. వాట్ విజన్, వాట్ థాట్, పిక్చర్ అయిపోయారు మా టీం అంతా. రైస్ అయిపోయింది, కర్రీ కూడా అయిపోయింది. ఒక్కసారి చూద్దాం ఎట్లా అయిందో. మా రూమ్ లో కర్రీ అయినా రైస్ అయినా మొత్తం రైస్ కుక్కర్ లో చేస్తాం అనమాట. కర్రీ తిన్నాక మా రూమ్మేట్స్ ఏమన్నారంటే, దాని గురించి మాట్లాడితే నా నోట నుంచి మంచి మాట్లాడారు చెప్తానా. టేస్ట్ అయితే మంచిగా అయింది ఫ్రెండ్స్, నిజంగా మంచిగా అయింది. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ చేసి ఫాలో కొట్టండి మామ. గంట పట్టింది ఎడిట్ చేయడానికి.